హలో అందరికి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాం. సో ఆల్రెడీ మీరు అందరూ థంబ్నెయిల్ చూసారు కదా. ఈ రోజు మన వీడియో ఏంటంటే, మా హౌస్ ఓనర్ ఉన్నాడు కదా, మా హౌస్ ఓనర్ మా గురించి కొన్ని గిఫ్ట్స్ పంపించాడు. సో ఆయన ఎందుకు మాకు పంపించాడు అనేది ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. మన ఛానల్లో ఇంట్లో కూర్చొని ఇలాగా ఒక టాకింగ్ హెడ్ వీడియో చేసి ఆల్మోస్ట్ ఒక 5-6 months అయిపోయింది. మాకే చాలా కొత్తగా అనిపిస్తుంది. అదే ఆ మహానుభావుడు మాకు ఇవన్నీ ఇచ్చారు కదా. సో 1 by 1 అన్బాక్స్ చేసి అసలు ఏముంది ఇందులో చూసేద్దాం. ఆయన పేరేంటి? బిలాల్. థ్యాంక్ యూ బిలాల్ భయ్యా. ఫస్ట్ ఇది ఓపెన్ చేసి, ఆల్రెడీ మాకు ఈ 2 బాక్సులు అయితే వచ్చింది. ఇది కాకుండా ఇంకా చాలా బాక్స్ వస్తుంది, 1 by 1 వస్తూ ఉంటుంది, తీసుకోమని చెప్పారు. సో మాకైతే ఫుల్ సర్ప్రైజ్, అసలు ఏముంది ఏం తెలీదు. సో ఓపెన్ చేసి చూసేద్దాం. నేనైతే హౌస్ డెకరేషన్ ఐటమ్స్ ఏదైనా ఉంటుందేమో అనుకుంటున్నాను. నువ్వేమనుకుంటున్నావు? నేనైతే అలా కూడా ఉండొచ్చు, లేకపోతే ఇంకా క్రాకరీ ఐటమ్స్ అలాంటివి కూడా ఉండొచ్చు. ఇంకో బాక్స్ అయినా పైన ఏముందో లోపల ఏముందో తెలుస్తుంది పైన చూస్తే. ఇదైతే ఏమో తెలియట్లే. చూసేద్దామా? ఇది మనం ఓపెన్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసుకొని ఒక మంచి కామెంట్ ఒకటి ఇచ్చుకోండి. ఇంకా ఈ గిఫ్ట్స్ ఇచ్చాడు కదా ఆ బిలాల్, మా హౌస్ ఓనర్. యాక్చువల్లీ దీన్ని ఇవ్వడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. ఎందుకంటే రంజాన్ స్టార్ట్ అయింది. సో రంజాన్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరైతే స్టే చేస్తున్నారో వాళ్ళందరికీ ఇలాగా పంపిస్తాడంట. సో దాన్ని బట్టి మా హౌస్ ఓనర్ ఎంత మంచోడో మీ అందరికీ అర్థమవుతుంది కదా. ఆయన యూఏఈ సిటిజన్ కాదు. ఈ యూఏఈ పక్కన చిన్న చిన్న కంట్రీస్ ఉంటాయి కదా, ముస్లిం కంట్రీస్. సో అందులో ఉంటాడు. అంటే ఆయన సిరియా. ఓకే, సిరియా అంట. ఓపెన్ చేసేద్దాం. ఓ మై గాడ్, ఏంట్రా చాలా ఐటమ్స్ ఉన్నది. చాక్ కదరా, కత్తి. దీన్ని మీ ఊర్లో ఏమంటారు? కత్తి అంటారా, చాక్ అంటారా? చాక్ అంటారు. మా ఊర్లో చాక్ వేసిన చాక్ అంటారు, దీన్ని కత్తి అని అంటారు. ఈ పెద్ద బాక్స్ లో 3 ఐటమ్స్ ఉన్నాయండి. 4 ఐటమ్స్ ఉన్నాయా? వీళ్ళు చాలా సేఫ్టీగా ఉండాలని చెప్పి బాగా ప్యాక్ చేశారు. అది మనకేమో ఓపెన్ చేసే ఓపిక రావట్లే, అలా ఉంది. ఒకటేమో గ్రేటర్. అన్ని హౌస్ హోల్డ్ ఐటమ్స్ పంపించినట్టున్నాడా? అరే భయ్యా కోయి స్నాక్స్ ఏదైనా పంపించచ్చు కదా భయ్యా. వాళ్ళు సాయంత్రం తిన్నాక రమ్మంటాడేమో అలా అడిగితే. ఇది కూడా ఇంట్లో. సో ఇవి కూడా ఆయన ఇంకో ప్లానింగ్ ఏంటంటే, ఇలాంటి గిఫ్ట్స్ ఇచ్చాడు అనుకో, అవి ఎక్కడికే ఇక్కడే ఉంటాయి కదా. అంటే ఇప్పుడు మనం హౌస్ వేకేట్ చేస్తున్నా ఇవన్నీ థింగ్స్ ఇక్కడే ఉంటాయి. సో అలా ప్లాన్ చేశాడు కదా. ఆయన చాలా కంట్రీలో ఉన్నాడు బయట. ఇది కూడా అంతే, సూప్ బౌల్. చూసి కేర్ఫుల్. ఇది ఒక్కొక్కటి ఓపెన్ చేసాక 1 గంట సేపు పట్టేస్తుంది. మేమైతే ఇంకా లంచ్ చేయలేదు. కొంచెం ఆకలి, నీరసం, ఆయాసం అని. ఎవడు ప్యాకింగ్ చేశాడో కానీ మహానుభావుడు. ఓ మై గాడ్, ఇది ఇంత ప్లేట్కి ఇంత ప్యాకింగ్. ఒక కప్పు, 2 ప్లేట్స్, ఒక గ్రేటర్ ఉన్నాయి ఒక బాక్స్లో. అయితే అయినా 2 ఉన్నారని తెలుసు ఇక్కడ ఇంట్లో, కానీ ఒక బౌల్ ఇచ్చాడు. అది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తినండి అని చెప్పి ఇచ్చినట్టున్నాడు. సో ఇది ఒక బాక్స్లో ఉన్నాయి. ఇప్పుడు ఇంకో బాక్స్ ఓపెన్ చేసేద్దామా? ఇది కొంచెం పెద్ద బాక్స్, ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి. 9 piece సెట్. బాగా పకడ్బందీగా ప్లాన్ చేశాడు. ఇంత పెద్ద ఐటమ్స్ ఉంటే మేము తీసుకెళ్ళాం కదా, అందుకని మొత్తం అలాంటివి పంపించాడు. మేబీ ఆయన గిఫ్ట్ అని చెప్పి మేబీ ఆయన ఇంట్లో పెట్టినకే పంపించాడేమో. ఇది ఆయన ఇల్లు కాబట్టి వాళ్ళు రంజాన్ అంటేనే అన్ని కొత్త ఐటమ్స్ అవి కొనుక్కుంటా ఉంటారు కదా. సో వాళ్ళకి ఆ సెంటిమెంట్ ఉండొచ్చేమో. అలా ఉండొచ్చు, లేకపోతే రంజాన్కి ఆఫర్లో ఉంటుంది ఇవన్నీ. ఆయన హౌస్ ని అప్గ్రేడ్ చేసినట్టు అనుకున్నాడేమో. ఎక్కడికే పోవండి. ఇప్పుడు మేము వెకేట్ చేస్తామనుకో, అలాగే ఉంటే వచ్చి నెక్స్ట్ వచ్చినప్పుడు వాడుకుంటారు. అంతే. అట్లీస్ట్ మనం ఫస్ట్ వాడుతున్నాం అని చెప్పి మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇది ఇలా పెట్టేసి అది పైది లాగి
ప్యాకింగ్ మాత్రం సూపర్ అన్న. ఇందులో ఈ ఐటమ్స్ అన్నీ డిష్ వాషర్ సేఫ్ అంట, ఇంకా అల్యూమినియం బాడీ అంట, అన్ని నాన్ స్టిక్ ఐటమ్స్. అంతేనా? 3 లేయర్ కోటింగ్ అంట. నాట్ బ్యాడ్ కాదు, ఇట్స్ బ్యాడ్. మనకి బెటర్ అయినా ఇది, మనకి ఇది యూస్ అవుతుందా? మనం యాక్చువల్గా అయితే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటున్నాం, కానీ ఇప్పుడు నాన్ స్టిక్ అయితే యూజ్ చేయకూడదు. కానీ ఈయన పంపించిన కుక్వేర్ అంతా నాన్ స్టిక్ కుక్వేరే. మనం కొనుక్కుందాం కదా. మనం కొనుక్కుందామంటే ఇక్కడ మార్కెట్లో తెలుసా అండి, ఒక్కొక్క ఐరన్ కడాయి ఎంత ఉంటుంది అంటే ఆల్మోస్ట్ 3,000-4,000 ఉంటుంది. ఒక తులం బంగారం కొనుక్కోవచ్చు. దాని బదులు ఇక్కడ 1 గ్రామ్ బంగారం కొనుక్కోవచ్చు. సో ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు అన్ని మడ్ పాట్స్ కానీ, ఈవెన్ మడ్ పాట్ మన ఊర్లో 100 రూపాయలు 200 ఉంటుంది కదా, అది ఇక్కడ 500-600 ఉంటుంది. సో అంత ఇన్వెస్ట్ చేయడానికి మనసు రావట్లేదు. ఇండియా వెళ్ళినప్పుడు అవన్నీ కూడా కొంచెం మంచిగా తీసుకుని తెచ్చుకోవాలి. సో 1 by 1 ఓపెన్ చేసేద్దాం. 9 ఐటమ్స్ ఉన్నది లోపల. సో ఫస్ట్ అయితే ఒక పబ్జీ ప్యాన్ అంటారా. ఇవన్నీ ఏం పెద్దగా వాడడం. నెక్స్ట్ వచ్చేవాళ్ళు లక్కీ. నేను ఇక్కడ ఎన్ని మంత్స్ ఉంటామో అంతవరకు లైట్గా వాడుకొని వాళ్ళు వచ్చి ఆడుకుంటారు. ఇది 9 ఐటమ్ అన్నాడు కదా, ఆ 9 ఐటమ్ మూత కూడా ఒక ఐటమా? ఈ మూత ఒక ఐటమ్. ఒక సాస్ ప్యాన్, ఒకటేమో ఒక కడాయి, ఒక సాస్ ప్యాన్, ఇంకా ఒక నార్మల్ ప్యాన్. ఇది దీనికి ఇది బాగా పెద్ద అయిపోద్దా మనకి ఇద్దరికి? పెద్దది. బిర్యానీ చేసుకునేటప్పుడు యూస్ చేసుకోవచ్చు. దీనికి 9 ఐటమ్ అంటే నేను 9 ఐటమ్స్ ఉంటుంది అనుకున్నాను రా. ఐటమ్ కాదా, ఒక్కొక్కటి ఒక్కో సరుకు. గిన్నె ఒకటి, దాని మూత ఒకటి, ఈ గిన్నె ఒకటి, దాని మూత ఒకటి, ఇది ఒకటి, దీని మూత ఒకటి. 6 అయింది. అది 7, ఇది 8, 9. సూపర్ రా. స్పాచులా ఒకటి, ఒక గంట. ఇది మాకు గిఫ్ట్గా వచ్చింది కాబట్టి మాత్రమే ఇది జస్ట్ అక్సెప్ట్ చేసి దాన్ని ఓపెన్ చేసి అట్లీస్ట్ ఏదో మీకు చూపిస్తున్నాం. డెఫినెట్లీ మేము ఈ హెల్తీ లైఫ్ స్టైల్ చూస్ చేసుకున్న ఈ జర్నీ ఏదైతే ఉందో, ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇలాంటి పర్చేసెస్ అయితే ఏది చేయట్లేదు. చాలా కాషియస్గానే పర్చేస్ చేస్తున్నాం. సో మీరు కనుక ఈ వీడియో చూస్తున్నారంటే డోంట్ టేక్ ఇట్ యాస్ అన్ ఇన్స్పిరేషన్ టు బై సంథింగ్ లైక్ దిస్. అంటే నాన్ స్టిక్ ప్యాన్స్ ఇలాంటి, దీని బదులు మడ్తో చేసిన పాట్స్ ఉంటాయి అవి కానీ, లేకపోతే ఐరన్ క్యాస్ట్ కానీ, లేకపోతే స్టీల్ కానీ యూస్ చేయడం బెటర్. ఇలాంటివి ఏదో పని క్విక్గా అవుతుందనో, లేకపోతే ఆయిల్ తక్కువ పడుతుందనో, ఒక్కొక్కరు దీన్ని వాడడానికి ఒక రీజన్ ఉంటుంది. అంటే అడుగంటకుండా వస్తుందని, అలా ఒక స్మాల్ కంఫర్ట్ కోసం ఇది మనకు తెలియకుండానే మన లోపలికి మనం విషయం పంపించినట్టు ఉంటుంది. మనకు స్లో పాయిజన్గా వెళ్ళిపోతుంది లోపలికి. అంటే మనం తిన్నప్పుడు అసలు తెలియదు, అలా కంటిన్యూస్గా తింటాం తోటి దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ అవుతాయి. సో బెటర్ అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఏంటి లాస్ట్లో వీళ్ళు కూడా లైట్గా ఇంజెక్షన్ వేస్తున్నారు అనుకుంటున్నారా? మన నీచే అది. సో ఏదో మేము ఫాలో అయ్యే కొన్ని విషయాన్ని మన ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకున్నట్టుగా మీతో షేర్ చేసుకో. Yes, that's it for today's vlog, guys. See you next vlog. Until then, signing off, your Revanth and Jaya. Bye. Bye. Like చేసుకోండి మర్చిపోకండి.